గెలిచినటువంటి కొలికిపూడి మరి ఆయన అమరావతి ఉద్యమకారుడిగా తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గాలని ఆకర్షించాడు, ఆ పార్టీ క్యాడర్ని ఆకర్షించాడు. సో ఆ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. కూటమి వేవ్లో మంచి మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మరి అప్పటి వరకు కూడా ఆయన అన్న కేశినేని నాని 2014, 2019 రెండు ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి పరిస్థితి. కానీ అనూహ్య రీతిలో కేశినేని నాని మరి ఆయనకి టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని టీడీపీ నుంచి పోటీ చేసి విజయవాడ ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు ఈ తిరువూరుకు సంబంధించి కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. మరి ఆయన నియోజకవర్గంలో ఆయనకి పవర్స్ లేకుండా ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్నారని ఆయన బహిరంగంగా ఆరోపణ చేస్తున్నాడు. అయితే ఇది ఒక అంశం అయితే, ఇంతకన్నా పెద్ద ఎత్తున ఆరోపణలు 5 కోట్ల రూపాయలు ఆయన ఎంపీ కేశినేని చిన్ని గారికి ఇచ్చాయని చెప్తా ఉన్నాడు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకోవడానికి అయితే కానీ, లేకపోతే ఎన్నికల ఖర్చుకు సంబంధించి కానీ. సో ఈ ఆరోపణ సంబంధించి కేశినేని చిన్ని కూడా స్పందించారు. అయితే ఈ యొక్క వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు ఎంపీ గారికి ఇచ్చానని చెప్పటం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తుందా? ఒక ఎమ్మెల్యే ఆ విధంగా చెప్పటం ఏంటి? సో ఎంపీ తీసుకున్నాడంటే అధిష్టానానికి తెలుసా, అధిష్టానానికి తెలియదా? అయితే ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరింది. ఆయన 75 ఏళ్ల వయసులో రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలని చెప్పేసి విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొలికిపూడి మీద సస్పెన్షన్ వేటేస్తారా, లేకపోతే కేశినేని చిన్నికి అక్షింతలు వేస్తారా? ఏదైతేనే తిరువూరు నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడిగా మరి చెలరేగిపోతుందని, గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయని, తాను గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ కూడా చేశానని కొలికిపూడి నేను ఒక చర్చా వేదికలో చెప్పాను. అదేంటది? తిరువూరు నియోజకవర్గానికి మీరే కదా ఎమ్మెల్యే, ఏంటంటే ఎంపీ కేశినేని చిన్ని గారు అనుచరులు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా ఉండబోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారు ఒకరికొకరై రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచాలని, పెట్టుబడులు తీసుకురావాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు పనిచేస్తూ ఉంటే, ఒక ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 15 రోజులు కూడా స్పందించడు. ఏదైనా హత్య జరిగినా, అత్యాచారం జరిగినా ఒక్కొక్క ఎమ్మెల్యే, మరొక ఎంపీ ఏమో మరి ఎమ్మెల్యేకి పవర్స్ కట్ చేయమంటాడు, మరొక ఎమ్మెల్యేనేమో ఇష్టానుసారంగా ఇక్కడ గంజాయి నడుస్తూ ఉంది, సో ఎంపీ గారు మనుషులు అని చెప్పేసి మరొక ఎమ్మెల్యే చెప్తాడు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా నియోజకవర్గాల్లో చాలా పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా అధికార పార్టీకి ఖచ్చితంగా తలనొప్పిగా మాత్రమే. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే వన్ టైం ఎమ్మెల్యేలని అయితే ఫిక్స్ అయిపోయినట్టు స్పష్టంగా కనబడుతుంది. సో ఈ వైసీపీ నుంచి వచ్చిన వారితోనే కొంత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది. అంశాలను చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. వరుస వివాదాల్లో నేతలు. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వీరంకి గురుమూర్తులు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వారు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు,